దండుకుంటా. నువ్వు కోరుకున్నది తప్పైనప్పుడు నేను డబ్బు కోరుకోవడంలో తప్పేంటి? నువ్వు కోరుకున్నది నా మనసు అయినప్పుడు నాలుగు నాలుగు గింజలు అన్నం పెట్టినా నీతో చిన్న గుడిసెలో అయినా సర్దుకొని బతికేస్తా. అదే నువ్వు కోరుకునేది నా శరీరం అయినప్పుడు నీ దగ్గర నేను డబ్బు దండుకుంటా. తప్పెవరిది? సతీ సహగమనం అనే స్టేజ్ నుంచి అంత పవిత్రమైన స్త్రీని మనం ఈరోజు రోడ్డు పాలు చేసింది ఒక మగాడి మనస్తత్వం బుర్ర ఎలా ఉంటుందో మెంటాలిటీ స్త్రీ అలా మౌల్డ్ అవుతుంది. స్త్రీ మగాడు ఇవే చూస్తున్నాడు. మరి మాకు ప్రేమ కావాలి, మాకు అనురాగం కావాలి, కొంచెం ఆప్యాయత కావాలి, కొంచెం ఒక్క పూట అన్నం పెట్టినా ఒక గుడిసెలో ఉన్నా మేము సర్దుకుపోతాం. ఇది స్త్రీ యాక్చువల్ మెంటాలిటీ. కానీ ఈరోజు స్త్రీ మెంటాలిటీ, అయ్యో బాబోయ్ అమ్మాయిలు ఏంటి ఇలా డబ్బులు దండుకునేస్తున్నారు, అమ్మాయిలు ఏంటి ఇలా షాపింగ్లు అన్నీ తిప్పేస్తున్నారు, అమ్మాయిలు ఎందుకు చంపేస్తున్నారు అంటే ఎందుకు అవయవాల్ని చూస్తున్నారు? ఎందుకు ఆర్గాన్సే కావాలి మీకు? ఏమేం చేస్తారు ఆర్గాన్స్తో? ఒకసారి రెండుసార్లు చూస్తారు, మూడోసారి పక్కన తోసిపడేస్తారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోవట్లేదా? మరి పవిత్రంగా చూడండి, స్త్రీని పవిత్రంగా చూడండి. అవయవాలు ఎందుకు కనిపిస్తాయి మీకు? అవయవాలే కనిపించినప్పుడు వాళ్ళకి మీ పాకెట్ మనీ కనిపిస్తుంది. మీలో పవిత్రమైన మనసు కనిపించినప్పుడు వాళ్లకు ఒక జెంట్లమెన్ కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళకి సర్దుకుపోయే గుణం ఉంటుంది. ఈరోజు ఆ స్టేజ్ నుంచి ఇంకోటి ఏంటంటే, ఈ జనరేషన్లో కూడా స్త్రీ పవిత్రంగా పద్ధతిగా ఇంట్లో సంసారం అవి ఇవి చూసుకొని భర్త చెప్పినట్టు తలుపు వాళ్ళనేమో కాల్చి చంపేస్తున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ. ద ఓన్లీ రీజన్ స్త్రీ ఈరోజు ఇలా మారడానికి కారణం ఖచ్చితంగా మెన్ చూసే విధానం, మెన్ ప్రవర్తించే విధానం. మెన్ అవయవాలను చూడడం మానేసి పవిత్రంగా స్త్రీని ప్రేమించడం, గౌరవించడం నేర్చుకొని చూడండి. మళ్ళీ తను చీర నిండుగా ఎందుకు కప్పుకోదు? మళ్ళీ తనతో నీతో ఏమీ లేకపోయినా అడ్జస్ట్ ఎందుకు బతకదు చూద్దాం. సో కాబట్టి ఈరోజు మగాడు స్త్రీ ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి, ఫిజిక్ ఏంటి ఇవి చూస్తున్నాడు. అందుకే ఉమెన్ పాకెట్ ఏంటి, మగాడి పాకెట్ ఏంటి అని చూస్తుంది. పవిత్రంగా మనసుతో మనసు పెట్టి చూడు. ఖచ్చితంగా నీకు ఒక్క పూట అన్నం పెట్టినా నీతో పాటు జీవితాంతం ఎందుకు ఉండదో చూద్దాం. కాబట్టి మై డియర్ మెన్, జెంటల్మెన్ అని చెప్పను, మై డియర్ యానిమాలిటిక్ మైండెడ్ మెన్, స్త్రీని అవయవాలు చూడడం మానేసి మనసు చూడడం నేర్చుకోండి. అది చూసిన రోజు మళ్ళీ స్త్రీ పవిత్రంగా పద్ధతిగా గౌరవప్రదంగా వినయంగా ఎందుకు ఉండదో చూద్దాం. సో ట్రీట్ ఉమెన్ in a respectful and decent and dignified way. So definitely women also will be in the same manner.